నమస్తే, వెల్కమ్ టు వీకెండ్ అనాలిసిస్ బై కేఆర్ఆర్. కేసీఆర్ను విచారిస్తున్న సిట్ తేల్చేస్తారా? ఇకనైనా ఫటాఫట్. తెలంగాణ మూడ్ను తేల్చేసిన ఇండియా టుడే. రేవంతుడే బలవంతుడని పబ్లిక్ జడ్జిమెంట్. తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీలపైనే ప్రజల విశ్వాసం. తేల్చి చెప్పిన జాతీయ సర్వే. తెలంగాణలో కాంగ్రెస్ గ్రాఫ్ పెరగడానికి కారణాలేంటి? రేవంత్ వ్యూహాల ముందు విపక్షాలు తేలిపోతున్నాయా? మున్సిపల్స్ లోనూ కాంగ్రెస్ దూకుడు కొనసాగుతుందా? ఏపీలో కూటమి బలం ఎందుకు పెరిగింది? కేంద్ర బడ్జెట్ ఎన్నికల రాష్ట్రాలకేనా? తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక అధ్యాయం తెరలేస్తుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావును సిట్ అధికారులు విచారించనున్న నేపథ్యంలో ఈ అంశం కేవలం ఒక కేసుగా కాకుండా రాజకీయ చరిత్రలో ఓ మలుపుగా మారే అవకాశాలు కనబడుతున్నాయి. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు విచారణకు కేసీఆర్ హాజరై వాంగ్మూలాన్నైతే ఇచ్చారు. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసు ఆ స్థాయిలో సాధారణం కాదు. ఇది ప్రభుత్వ అధికార దుర్వినియోగం, ప్రజాస్వామ్య విలువల ఉల్లంఘన, రాజకీయ ప్రత్యర్థులపై నిఘా వంటి తీవ్రమైన ఆరోపణలతో కూడిన అంశం కావడంతో విచారణ ఎలా ఉంటుందని రాజకీయ వర్గాలు గమనిస్తున్నాయి. ట్యాపింగ్పై ఆరోపణల పర్వం. గతంలో కొట్టిపారేసిన కేసీఆర్ స్వరం. విచారణలో తేలుతుందా నిజం? గత 5-6 ఏళ్లుగా ప్రతిపక్షాలు చేస్తున్న ప్రధాన ఆరోపణ ఏంటంటే, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాజకీయ ప్రత్యర్థులు, జర్నలిస్టులు, వ్యాపారవేత్తలు, చివరికి ప్రభుత్వ వ్యవస్థలోని కొందరిపై కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారా నిఘా పెట్టారన్నది. ప్రస్తుతం కేంద్ర మంత్రులుగా ఉన్న వారితో పాటు సొంత పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు కూడా అనేక సందర్భాల్లో వాపోయారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అప్పటి ఇంటెలిజెన్స్ అధికారులు చేసిన వేధింపులకు లెక్కే లేదు. ఇప్పటికే 100 స్టేట్మెంట్లు రికార్డయ్యాయి. అప్పటి ప్రతిపక్ష నేతలందరూ ఇది వ్యవస్థాగతంగా జరిగిన నిఘా అని చెప్తున్నారు. అయితే విచారణ ఎక్కడితో ముగుస్తుంది? కేసీఆర్ విచారణ వరకు బాధ్యత ఆగుతుందా, లేక అరెస్టులు, ఛార్జ్షీట్ల దాకా వెళుతుందా? ఇది చట్టపరమైన విచారణ మాత్రమేనా, లేక ఇతర లెక్కలున్నాయా అన్న చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదా అన్నది అధికారికంగా ఎవరూ నిర్ధారించలేదు. కానీ ప్రజల్లో మాత్రం ఇతరుల ఫోన్లు వినడం అనే అంశంపై తీవ్ర ఆగ్రహం, కోపం ఉన్నాయి. కుంభకోణాలు, అవినీతి కంటే కూడా దీనిని చాలా పెద్దదిగా చూస్తున్నారు. ఈ క్రమంలో దీన్ని సిట్ ఏ విధంగా ఎండ్ చేస్తుందనేది పెద్ద సవాలే. మరి తెలంగాణ రాజకీయ చరిత్రలో కేసీఆర్ ఓ శిఖరం. ఉద్యమంలో, పాలనలో తిరుగులేని ప్రస్థానం. అసెంబ్లీలో ఓటమి నుండి కలిసిరాని కాలం. తెలంగాణ ఉద్యమ నాయకుడిగా కేసీఆర్కు చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంది. ప్రత్యేక రాష్ట్ర సాధనలో ఆయన పాత్రను ఎవరూ కాదనలేరు, ఖండించలేరు. అయితే అధికారంలో ఉన్న సమయంలోనే తీసుకున్న నిర్ణయాలే నేడు ఆయన రాజకీయ వారసత్వాన్ని ప్రశ్నించే స్థితికి తీసుకొచ్చాయనే చర్చ జరుగుతుంది. గతంలో రేవంత్ రెడ్డి, బండి సంజయ్, కోదండరాం,
ఈటెల రాజేందర్, రఘునందన్ వంటి అనేక నేతలను ఇబ్బంది పెట్టారన్న అభిప్రాయం ఉంది. రాజకీయాల్లో ఇవి సాధారణం అనుకున్నా అధికారం ప్రజలు మార్చినప్పుడు ప్రతిస్పందనకు కూడా ప్రిపేర్ అయి ఉండాలని ఆధునిక రాజకీయాలు చెప్తున్నాయి. విచారణ అనేది చట్టానికి పరీక్ష, ఫలితం అనేది ప్రజాస్వామ్యానికి సమాధానం. ఈ విచారణ నిజంగా ముగింపునిస్తుందా లేక మరో రాజకీయ ఎపిసోడ్గా మిగిలిపోతుందా అన్నది తెలంగాణ రాజకీయ భవిష్యత్తు నిర్ణయించే కీలక ప్రశ్నగా నిలవనుంది. పెరిగిన కాంగ్రెస్ గ్రాఫ్, తెలంగాణలో ఎదురులేని రేవంత్, ప్రతిపక్షాలు ఫెయిల్ అన్న నేషనల్ సర్వే, తెలంగాణలో కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగిందని ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే తేల్చి చెప్పింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి స్థిరమైన వ్యూహాత్మకమైన నాయకత్వం కాంగ్రెస్ పట్టును బలోపేతం చేస్తుందనేది సర్వే యొక్క సారాంశం. వ్యూహం ఉన్న నాయకత్వం కాలాన్ని ఎదుర్కొనే రాజకీయాన్ని నిర్మిస్తుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన విమర్శలను అధికారంలోకి వచ్చిన తరువాత ఎలా అమలు చేస్తారన్నదే రేవంత్ రాజకీయ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ప్రజల కోణంలో ప్రజల్లో ఒకటిగా సాగిస్తున్న పాలనకు ప్రజా మద్దతు లభిస్తుందని సర్వే స్పష్టం చేస్తుంది. ఇంకా అధికార ప్రభావం నుండి బయటకు రాలేక బీఆర్ఎస్ నేతలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏపీ రాజకీయాల్లో కూటమి హవా, బాబుపైనే జనం భరోసా. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి హవా మరింత బలపడిందని అదే సర్వే స్పష్టం చేసింది. అనుభవం, వ్యవస్థలపై పట్టుతో చంద్రబాబు మరోసారి రాజకీయంగా పైచేయి సాధిస్తున్నారన్న అభిప్రాయం వారిలో వ్యక్తమవుతుంది. తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమిని పెద్దన్నలాగా చంద్రబాబు వ్యూహాత్మకంగా ముందుకు తీసుకువెళుతుండగా కూటమిగా ఉన్నంతకాలం ఎదురు లేదని స్పష్టమవుతుంది. అమరావతి కుదురుకుంటుండడం, పెట్టుబడుల ప్రచారం ఏపీలో బాబే భవిష్యత్తు అన్న బ్రాండ్ను బలపరుస్తున్నాయి. ఇదే ఈ వారం వీకెండ్ అనాలిసిస్ బై కేఆర్ఆర్. నమస్తే.